ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడి ఉంది అంటే, దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఇర్మియా అనే ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మీకు నెమ్మది కలుగుతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్ని డబ్బులున్నా, ఎంతమంది మనుష్యులున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత కష్టపడేటటువంటి గుణమున్నా, ఎంత బలవంతులైనా, పేరుగాంచిన వ్యక్తులైనా, ఎలాంటి వారైనా సరే ప్రతి మనిషికి కావలసింది ఏంటి అంటే నెమ్మది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి డబ్బులు లేకపోయినా కష్టపడి పని చేసుకొని ఎలాగైనా జీవించవచ్చు. పేరు లేకపోయినా ఒక సామాన్యుడిగా ఎలాగైనా తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. ఆస్తిపాస్తులేమీ ముందు వెనక లేకపోయినప్పటికీ, పలకరించి పరామర్శించే మనుషులు చుట్టూ లేకపోయినప్పటికీ కూడా ఎలాగైనా సరే మనిషి తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఆ మనిషికి ఇవేవి ముఖ్యమైనవి కాదు. కానీ నెమ్మది అంటే సమాధానం అనేది మనిషికి చాలా చాలా ముఖ్యం. ఈ సమాధానం అనేది లేకపోతే మనిషి జీవించటం అనేది కష్టంగా ఉంటుంది. తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా డబ్బులున్న వాళ్ళు, మనుషులున్న వాళ్ళు, పేరుగాంచిన వాళ్ళు, సెలబ్రిటీలుగా పిలువబడే వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు ఎందుకు తొందరపడి నిర్ణయాలు తీసుకొని వారి జీవితాల్ని ముందుగానే ముగించేస్తున్నారు అని ఒక ఆలోచన చేస్తే మనకి తెలుస్తున్న విషయం ఏంటి అంటే, అన్నీ ఉన్నాయి కానీ సమాధానం మాత్రం లేదు. అంతా బాగానే ఉంది కానీ, అంతా బాగానే జరుగుతుంది కానీ, డబ్బులు బాగానే సంపాదిస్తున్నాం కానీ మనస్సులో నెమ్మది మాత్రం లేదు. కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి వస్తువులు చుట్టూ కనబడుతున్నాయి కానీ వాటిని తిని అనుభవించేటటువంటి ఆ మనశ్శాంతి అనేది హృదయంలో లేదు. అది తట్టుకోలేక, దానిని జయించలేక చాలామంది ప్రజలు తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఈరోజు వారి జీవితాల్ని ముగించుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక మంచి మాటని మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీ జీవితాల్లో కూడా ఇలాంటి ఒక రకమైన కోణం అనేది ఉంటుంది. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా, అంతరంగంలో ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తూ, రాత్రులు నిద్రపోకుండా, జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఎదిగిన బిడ్డలను బట్టి, అప్పుల భారాల్ని బట్టి, ఎంత కష్టపడినా కానీ ఉన్నతమైన స్థితిలోనికి రాకపోవటాన్ని బట్టి, ఎంత బాగా చదువుకున్నా కానీ మంచి ఉద్యోగాన్ని సంపాదించలేకపోవటాన్ని బట్టి, ఇలా ఏ విధమైన కారణం చేతైనా సరే మనస్సులో నెమ్మదిని, సమాధానాన్ని కోల్పోతున్నట్లయితే ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక మంచి మాటని మీకు తెలియచేస్తున్నాను. ఏమని అంటే, మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్తల్లో ఆయనే స్వయంగా ఒకసారి చెప్పారు. ఏమనంటే, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, అది లోకం ఇచ్చినట్టుగా కాదు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన శాంతిని మనకిస్తాడంట. అది లోకంలో కలిగేటటువంటి శాంతిలాగా ఉండదట. లోకంలో మనకి నెమ్మది కలగచ్చు, సంతోషం కలగచ్చు, ఏదో కొద్దిపాటిది. ఎందుకు అలాగంటే అది టెంపరరీది.
ఏదో చూసినప్పుడో, ఏదో షోలో పాల్గొన్నప్పుడో, ఎక్కడైనా ఒక కామెడీ షోకెళ్ళినప్పుడో, లేదా ఒక ఆనందకరమైన వాటిని చూసినప్పుడో, ఇష్టమైనది మన దగ్గరలోనికి వచ్చినప్పుడో, ఏదో ఒక రీతిలో తాత్కాలికంగా కాసేపటికి ఆ యొక్క సంతోషం అనేది, ఆ సమాధానం అనేది మనసుల్లో కలుగుతూ ఉంటుంది. కానీ ఈ ఉదయకాల సమయం దేవుడు తన మాట ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. ఆయన తన శాంతిని మనకిస్తాడట. నెమ్మదినిస్తాడంట. అది లోకమిచ్చినట్టుగా తాత్కాలికంగా మనకు కనబడేది కాదు, కానీ దేవుడిచ్చేటటువంటి శాంతి, దేవుడిచ్చేటటువంటి నెమ్మది, దేవుడిచ్చేటటువంటి ఈ సమాధానం అనేది స్థిరంగా మన జీవితంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చేటటువంటి ఈ నెమ్మది అనేది తాత్కాలికంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేవి మన జీవితంలో ఉన్నా లేకపోయినా, కొద్ది రోజుల నుండి వెళ్ళిపోయేవైనా సరే, ఈ నెమ్మది అనేది వాటిపైన ఆధారపడి ఉండదు. వస్తూ ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా మనస్సు మారిపోదు. ఎందుకంటే దేవుడిచ్చేటటువంటి నెమ్మది, శాంతి అనేది స్థిరంగా ప్రతి మనిషి జీవితంలో ఉండిపోతుంది. అందుకే మనము జీవితంలో అవి సంపాదిద్దాం, ఇవి సంపాదిద్దాం, వాళ్ళని సంపాదిద్దాం అనుకుంటా చుట్టూ మనకి కనబడుతున్న వాటి మీద మన ఆలోచన విధానాన్ని నిలిపి వాటి కోసం మనం ప్రయాసపడకుండా స్థిరమైనటువంటి నెమ్మదిని, సమాధానాన్ని, లోకంలో ఉన్న వాటిపైన ఆధారపడకుండా నిత్యము సంతోషంగా ఉండి సమాధానంగా ఉండేటటువంటి జీవితాన్ని అనుగ్రహించే దేవాతి దేవుణ్ణి మనం నమ్ముకోగలిగితే, ఆ ప్రభు సన్నిధిలోనికి మనం రాగలిగితే, ఆ దేవాతి దేవుని సన్నిధిలో కనుక మనం జీవించగలిగితే, దేవుడు మనకి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చదువుకున్నటువంటి వచనంలో దేవుడు మీకు నెమ్మదినిస్తాను అని చెప్తూ ఒక మాట చెప్పారు. అప్పుడు అనే పదం అక్కడ మనకు కనిపిస్తోంది. ఎప్పుడు ఒక మనిషికి నెమ్మది కలుగుతుంది? ఎప్పుడు ఒక వ్యక్తి చాలా హ్యాపీగా, నెమ్మదిగా ఉండగలుగుతారు అంటే, మనం చదువుకున్న వచనంలో దేవుడు కొన్ని మాటల్ని చెప్పారు. వాటిలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటది అంటే, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషికి దేవుడు ఆ స్థిరమైనటువంటి ఆ నెమ్మదిని ఎప్పుడు అనుగ్రహిస్తాడు, ఆ సమాధానం ఎప్పుడు మన అంతరంగాల్లో కలుగుతుంది అంటే, మనము మేలు కలుగు మార్గమేది అని అడిగి తెలుసుకొని అందులో నడవాలట. అప్పుడు మనకి నెమ్మది కలుగుతుందట. మేలు కలిగే మార్గం. ఈ లోకంలో చాలా మార్గాలున్నాయి. మనుషులంగా మనకి తెలుస్తూ ఉంటుంది ఏది మంచి, ఏది చెడు, ఏది చేయటం ద్వారా ఏది జరుగుతుంది, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ఇది చేయొచ్చా చేయకూడదా అనే విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మానవులుగా మనకి తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించేటటువంటి శ్రేష్టమైన మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మేలు కలిగే మార్గం, ప్రజలకి మేలు కలిగే మార్గం ఏదైనా ఉంది అంటే అది మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మేలుకరమైన మార్గం. ఆయనే స్వయంగా చెప్పారు. యోహాను సువార్త 14:6 నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్గం ఎవరు అంటే దేవుడే. ఆయన్ని మనం అనుసరించగలిగితే, ఆయన చెప్పిన మాటల్ని మనం పాటించగలిగితే, ఆయన ఎలా ఉండమన్నారో అలా ఉండగలిగితే, ఏది చేయమన్నారో అది చేయగలిగితే, తప్పకుండా మనము మన జీవితంలో దేవుని ద్వారా కలిగేటటువంటి ప్రతి దీవెనని కూడా పొందుకోగలుగుతాం. ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా పిలువబడే వాళ్ళు, మందిరాలకు వచ్చే వాళ్ళు కూడా ఎందుకు దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలని పొందుకోలేకపోతున్నారు? ఈ నెమ్మది, సమాధానాలు లేక మానసికంగా కృంగిపోతూ ఇబ్బంది పడుతున్నారు అంటే, వారు మేలుకరమైన మార్గంలో నడవట్లేదు. విన్నారు, తెలుసుకున్నారు, కానీ దానిలో నడవట్లేదు, ముందుకెళ్ళట్లేదు, దాని ప్రకారం జీవించట్లేదు. దేవుడు ఏం చెప్పాడో ఆ కోణంలో ప్రజలు లేనప్పుడు దేవుడు వాక్యాన్ని దాటి ఏదీ కూడా చేయలేడు. వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుని అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి.
దేవుడు మనస్సు తెలుసుకొని మనం ఆయన మనస్సుకు తగ్గట్టుగా, ఆయన కోరికకు తగ్గట్టుగా మనము మన జీవితాన్ని, మన కుటుంబాలని నడుచుకోగలిగినట్లయితే, ముందుకు తీసుకొని వెళ్ళగలిగినట్లయితే, దేవుడు మనకి తన ద్వారా కలిగే ఆ స్థిరమైన నెమ్మదిని మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవెవరివైనా కావచ్చు, మందిరానికి వస్తున్న వ్యక్తివైనా కావచ్చు, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తివైనా కావచ్చు, నమ్మని వ్యక్తివైనా కావచ్చు, మన దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు. నీకు కూడా ఇస్తాడు. తప్పకుండా మీ విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. మీరు ఎలాంటి సమస్యతో ఉన్నా, ఎలాంటి ఇబ్బందితో ఉన్నా, మనస్సులో ఏ రకమైన గలిబిలితో, అసమాధానంతో నలిగిపోతూ, కృంగిపోతూ, మనోవేదనతో ఉన్నా, ఎవరికీ చెప్పుకోలేనటువంటి భారమైనా సరే, దేవుడు వాటి నుంచి విడిపించి మనకి నెమ్మదినిస్తాడు. అయితే మనము యేసయ్య గురించి తెలుసుకొని, మేలుకరమైన మార్గమైన ఆయనని ఎరిగి, ఆయన గురించి తెలుసుకొని, ఆయన్ని నమ్ముకొని, ఆయన చెప్పిన మాటల ప్రకారం ఆ మార్గంలో మనం నడవగలిగితే, ఆ కోణంలో మనం జీవించగలిగితే, తప్పకుండా దేవుడు మన జీవితంలో నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుడు తన మాటల్ని తెలియపరిచినప్పుడు ఇప్పుడే మీ జీవితాల్ని దేవునికి సమర్పించుకొని, యేసయ్యా నిన్ను నమ్ముకుంటాను, నీ సన్నిధిలో నీ మాటల ప్రకారం నేను నడుస్తాను, నాకు నెమ్మదినివ్వు అని అడిగితే, తప్పకుండా దేవుడు మనందరికీ కూడా నెమ్మది, సమాధానాన్ని అనుగ్రహించి మన జీవితంలో ఎల్లవేళలా నవ్వుతూ ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విలువైన నీ మాటల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మేలుకరమైన మార్గం ఏది అని అడిగి తెలుసుకొని దానిలో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని మీరు చెప్పారు. మనిషి జీవితంలో నెమ్మది, దాని ప్రాముఖ్యతని ఈరోజు మేము తెలుసుకున్నాం. మా జీవితాల్లో నెమ్మది చాలా అవసరం. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటల్ని విని నిన్ను నమ్ముకొని, నీ గురించి తెలుసుకొని, నీ మాటల ప్రకారం జీవిస్తాము, మాకు నెమ్మదినివ్వయ్యా, ఈ మనోదికం నుంచి విడిపించయ్యా అని ఎంతమంది అయితే వారి మనసుల్లో ప్రార్థించుకుంటున్నారో, వారి ఆలోచనలలో నిర్ణయించుకుంటున్నారో, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, నీ మాటల ద్వారా, వారి ప్రార్థన ద్వారా కలిగేటటువంటి నీ దీవెనలతో మీరు నింపి, వారి జీవితంలో ప్రభువా సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటూ, పరిశుద్ధాత్మ తండ్రి ఈ రోజంతా కూడా వారి ప్రయాణాలలో నీవే నీ సన్నిధిని తోడుగా ఉంచి, నీ క్షేమాన్ని అనుగ్రహించి, చేస్తున్న పనుల్లో నీ సహాయాన్ని అనుగ్రహించి, నీ ద్వారా కలిగే ఈ నెమ్మది, సమాధానము, సంతోషాలు, ప్రేమలు, ఐక్యతలు ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి అంతరంగాల్లో కలిగి ఉండునట్లు సహాయం చేయమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.